సి ఓటర్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశానికి 17 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పిన రోజు నుంచి టీడీపీ, కానీ వాస్తవానికి ఆ సంస్థ విశ్వసనీయత ఏపాటిది అనేది వాళ్ళు గుర్తించడం లేదు. తెలుగుదేశం గెలిచేసిందని, ఇక మనకు తిరుగులేదని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఒక సంస్థ, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని నమ్మాలా, ఎంతవరకు నమ్మాలి అన్నది ఆ సంస్థకున్న విశ్వసనీయతను బట్టి ఉంటుంది. గతంలో వాళ్ళు చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అనేది చూసుకుని వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఇక సి ఓటర్ సంస్థ 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 53 వరకు సీట్లు వస్తాయని చెప్పగా చివరికి 35 సీట్లే వచ్చాయి. 54 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కు 133 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్తే కేవలం 66 సీట్లే వచ్చాయి. అంతిమంగా 163 సీట్లతో బీజేపీ అధికారంలో ఎగరేసుకుపోయింది. ఈ సంస్థ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, 14 ఎంపీ సీట్లు వస్తాయని చెప్తే చివరకు 3 ఎంపీలు, 23 ఎమ్మెల్యే సీట్లతో చతికిలబడింది. అలాంటి సి ఓటర్ సర్వే పట్టుకుని తెలుగుదేశం ఎలా సంబర పడిపోతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.